తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు హైవేపై పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ట్రిపుల్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటల్లో బస్సు కాలి బూడిదైంది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని ముందుగా గమనించి ప్రయాణికుల్ని అలర్ట్ చేశాడు డ్రైవర్. వెంటనే బస్సు నుంచి ప్రయాణికుల్ని కిందకి దింపాడు. అనంతరం నడి రోడ్డుపై బస్సు కాలిపోగా ఘటనా స్థలంలో భారీగా పొగలముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా బస్సు దగ్ధమవుతున్న కొవ్వూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఖమ్మం నుంచి విశాఖకు వెళ్తున్నట్లుగా గుర్తించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు హైవేపై పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ట్రిపుల్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటల్లో బస్సు కాలి బూడిదైంది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని ముందుగా గమనించి ప్రయాణికుల్ని అలర్ట్ చేశాడు డ్రైవర్. వెంటనే బస్సు నుంచి ప్రయాణికుల్ని కిందకు దింపాడు. అనంతరం నడి రోడ్డుపై బస్సు కాలిపోగా ఘటనా స్థలంలో భారీగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా బస్సు దగ్ధమవుతున్న కొవ్వూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఖమ్మం నుంచి విశాఖకు వెళ్తున్నట్లుగా గుర్తించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, డ్రైవర్ అప్రమత్తంగా ముందుగానే ప్రయాణికులకు హెచ్చరించడంతో వెంటనే అందరూ దిగిపోయినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్టుగా కూడా తెలియడం లేదు. అండ్ ప్రమాదానికి గల కారణాలను ఏమైనా పోలీసులు గుర్తించారా? పూర్తి వివరాలేంటి? ప్రధానంగా చూసి కనుక తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రమాదానికి సంబంధించి చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు సంబంధించినటువంటి గామన్ బ్రిడ్జ్ ఏదైతుందో ఈ బ్రిడ్జ్ మీద కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఏదైతుంది ఖమ్మం నుంచి వైజాగ్ వెళ్తున్నటువంటి ఆర్ఆర్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్ కూడా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో బస్సు నుంచి కూడా బస్సులో ఉన్నటువంటి సుమారు 6 ప్రయాణికులు ఉన్నారు. అదే 2 డ్రైవర్లు మరియు 2 శ్రోతలు ఉన్నారు. మొత్తం 10 మంది కూడా బస్సులో ఉన్నారు. వారు కూడా డ్రైవర్ అప్రమత్తం ఒక్కసారి కూడా బయట దిగారు. లేటంతోనే మంటలు దట్టమైనటువంటి మంటలు వ్యాపించడం మరియు ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ట్రాఫిక్ బ్రిడ్జ్ మీద కావడంతో ఉన్నటువంటి ట్రాఫిక్ మొత్తం కూడా పూర్తిగా స్తంభించిందని చెప్పొచ్చు. ఉన్నటువంటి డ్రైవర్ కూడా అప్రమత్తం అవడం, వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా సమాచారం ఇవ్వడంతో హుటాహుటిని కూడా అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది చేరుకోవడంతో కూడా మంటలను అదుపు చేశారు. అప్పటికే చూస్తే కనుక షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సు మొత్తం కూడా పూర్తిగా దగ్ధం అయిపోయిందని చెప్పొచ్చు. చూస్తే కనుక బస్సులో ఉన్నటువంటి 10 మంది ప్రయాణికులు కూడా డ్రైవర్ కూడా అప్రమత్తం అవడంతోనే పూర్తి స్థాయిలో బయటపడ్డారని చెప్పొచ్చు. ఈ ప్రమాదానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా హుటాహుటి చేరుకుని అసలు ప్రమాదానికి సంబంధించిన కారణం ఏంటని చెప్పని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు తెచ్చుకోవడం కనబడుతుంది. ఇప్పటికైతే కనుక ఎటువంటి ప్రాణ నష్టం లేకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఊపిరి పీల్చినట్టు తెచ్చుకోవడం కనపడుతుంది. సిద్ధు, రాజు, పోలీసులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ప్రమాదాల కారణాలకు కూడా తెలుసుకుంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అండ్ ఫైర్ ఇంజిన్లు కూడా పూర్తిగా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ప్రయాణికుల్ని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఏమైనా ఏర్పాట్లు చేశారా? వివరాలేంటి? ప్రధానంగా చూస్తే అర్ధరాత్రి సమయంలో జరగడంతో కూడా ఒక్కసారిగా కూడా ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఏం జరుగుతుందంటే అర్థం కాలేదు. చూస్తే కనుక ఒకసారిగా మంటలు వ్యాపించడంతో వాళ్ళు ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ పట్టుకుని సభాలని డ్రైవర్ కూడా అప్రమత్తం చేయడం వెంటనే హుటాహుటిన కింద దిగిపోయారు. దీంతో కూడా ఎవరైతే ప్రయాణిస్తున్నటువంటి 6 ప్రయాణికులు ఉన్నారో వారిని కూడా వేరే ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సులో ఎక్కించి పంపించేసినట్టు పరిస్థితి కనపడుతుంది. సంఘటనా స్థలంలో అయితే డ్రైవర్ కి సంబంధించినటువంటి పూర్తిగా డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో 2 డ్రైవర్లు స్లీపర్లు ఉన్నారు. అయితే వాళ్ళు కూడా వెళ్ళిపోవడంతో ఓన్లీ ఒక డ్రైవర్ మాత్రమే సంఘటన స్థలంలో ఉన్నారు. అతనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే అతని దగ్గర నుంచి సేకరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రమాదానికి గల కారణం షార్ట్ సర్క్యూట్ లేకపోతే ఇంకేమైనా ఉన్నాయని చెప్పని వివరాలు అయితే పోలీసులు సేకరిస్తున్నారు. దర్యాప్తు అయితే జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే
ప్రధానంగా డ్రైవర్ అయితే ఒకటే చూద్దాం, షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందని చెప్పి డ్రైవర్ అయితే తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే సంఘటనా స్థలంలోనే ఉటాహుటిన ఫైర్ సిబ్బంది చేరుకున్నప్పటికీ కూడా అప్పటికే బస్సు మొత్తం కూడా పూర్తిగా దగ్గమైనట్టు బస్సు కూడా కనబడుతుంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగబోతుంది కూడా పూర్తిగా పోలీసులు కానీ అక్కడ ఉన్న వారు కూడా పూర్తిగా రక్షణ చర్యలు చేపడుతున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి బస్సు ఏతుందో, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏతుందో అసలు ఎక్కడి నుంచి బయలుదేరింది, పూర్తిగా ఎక్కడికి వెళ్తుంది, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది పూర్తి స్థాయి అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది సార్. సిద్ధు. రాజు, అండ్ పోలీసులు ఇప్పటికే అక్కడికి చేరుకొని కూడా మరి కాసేపట్లో మంటలు అదుపులోకి వచ్చాక కూడా పూర్తిగా కూడా ఎందుకు జరిగిందని దానిపైన కూడా మీరు అన్నట్లుగా విశ్లేషణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత కారణాలు ఏంటి అనేటువంటి తెలిసే అవకాశం ఉంటుంది. అండ్ తరచూ ఇలాంటి ప్రమాదాలు జరగడం పట్ల కూడా ప్రయాణికులు కూడా బెంబెలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది కదా రాజు. సిద్ధు, ప్రధానంగా చూసుకున్నాక గత కొన్ని నెలల క్రితం నుంచి చూస్తే కనుక ఒక 2 నెలల నుంచి కూడా చూస్తే బస్సు ప్రమాదాలకు సంబంధించి కూడా ప్రయాణికులు హల్లెత్తిపోతున్నారు. ఎందుకంటే చూస్తే కనుక జరిగేటువంటి ప్రమాదాలు కూడా తీవ్ర ప్రాణ నష్టాలు మిగులుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే నెల్లూరు కానీ మిగతా ఊళ్ళలో జరిగినటువంటి ఘటనలు చూసుకునే కనుక డ్రైవర్లు అప్రమత్తంగా లేకపోవడం, బస్సుకు సంబంధించినటువంటి సరైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం, ఎందుకంటే బస్సుకు సంబంధించినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడంతో జరిగినటువంటి ప్రమాదాల్లో జరిగేటువంటి ప్రాణ నష్టాన్ని కూడా వెలకట్లేనటువంటి ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా చిన్న మరణం వచ్చిందంటే ఒక కుటుంబం రోడ్డు పడిపోయినట్టు బస్సు కూడా నిలబడుతుంది. అలాంటి తరుణంలో బస్సు ప్రమాదాలకు సంబంధించి కూడా అధికార యంత్రాంగం కానీ క్షేత్రస్థాయిలో ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వారి మీద సరైనటువంటి ప్రికాషన్స్, సేఫ్టీ ప్రికాషన్స్, రోడ్డు భద్రతా చర్యలు కానీ, ఉన్నటువంటి బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ విషయంలో కానీ అప్రమత్తమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అలాంటిది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల విషయంలో కొంత నమ్మకం నిలుగుతున్నట్టు అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్నట్టు అలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నటువంటి వ్యవస్థలు కూడా వినిపిస్తున్నాయి. అలాంటి తరుణంలోనే ఇప్పుడు బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా, లేదా అసలు బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదానికి గల అసలైన కారణాలు ఏంటనేది పోలీసుల దర్యాప్తు తర్వాతే బయటపడమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బస్సుకు సంబంధించి వెళ్తున్నటువంటి బస్సు ప్రయాణికులకు సంబంధించి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రాణ నష్టం జరిగితే కనుక పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి పూర్తిగా బ్రిడ్జ్ పైన కావడంతో కూడా తీవ్ర మరింతగా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనబడేది. ఓకే రాజు.